వాళ్ళకి మాటలు చెప్పాలన్నా కూడా వీలు పడే పరిస్థితి కాదు. ఆర్థిక సమస్యలు అంటే ఉన్నాయి, పనులు దొరికే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా ఇది ఒక మంచి ఆలోచన చేసి సంఘాలు నడపాలా, ఇలా అభ్యున్నతికి నేను కష్టపడాలా అనే ఒక ఆలోచన చేసిన గొప్ప వ్యక్తిత్వం కాబట్టి వారిని ప్రతి బీసీ నాయకుడు కూడా మరించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఆశయాలను మనం ఒక ఆకర్షణగా తీసుకొని గత రాబోయే రోజుల్లో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఐలాపురం వెంకయ్య గారు నిన్న సాయంత్రం విజయవాడలో అన్నమిట్టడం జరిగింది. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. వెంకయ్య గారి సంతాప సభను ఏర్పాటు చేసి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పెట్లూరు కృష్ణయ్య గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి బీసీ సంఘ నేతలకు, వేదిక ముందున్నటువంటి బీసీ సంఘం నాయకులకు, కార్యకర్తలకు, వీటికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు శిరస్సు వచ్చి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ఐలాపురం వెంకయ్య గారంటే తన స్వార్థం కోసం, తన కుటుంబం అభివృద్ధి కోసం ఎంతమందినైనా తొక్కుంటూ నేను నా కుటుంబాన్ని పెంచాలా, నేను ఎదగాల, నా కుటుంబంలో ఎదగాలనే ఆలోచన లేకుండా ఆ రోజుల్లో బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు అనేక మంది ఇతర కులస్తుల దగ్గర